సనాతన ధర్మంలో ప్రదోష ఉపవాసం చాలా ముఖ్యమైనదిగా పరిగణించబడుతుంది. ఆ రోజున శివుణ్ణి పూజించే సంప్రదాయం ఉంది. ఆ రోజున ప్రజలు కఠినమైన ఉపవాసాలు పాటిస్తారు, పూజలు చేస్తారు. హృదయపూర్వకంగా ఆరాధించడం, ఉపవాసం ఉండటం వల్ల వివాహానికి సంబంధించిన అడ్డంకులు తొలగిపోతాయి. ఈ నేపథ్యంలో 2024 చివరి ప్రదోష వ్రతం చాలా ప్రత్యేకం. ఉపవాసం ఉండడం వల్ల శివుని అనుగ్రహం ప్రజలపై నిలిచి ఉంటుంది. ఇక చివరి ప్రదోష వ్రతం డిసెంబర్ 28. వైదిక జ్యోతిష్య లెక్కల ప్రకారం శుక్రుడి సంచారం కూడా డిసెంబర్ 28. 12 రాశులపై సానుకూలంగా, ప్రతికూలంగా పరిస్థితులున్నాయి. కాబట్టి సంవత్సరంలో చివరి ప్రదోష వ్రతం ఏ రాశి వారికి అదృష్టంగా మారుతుందో చూద్దాం. కర్కాటక రాశివారు, కన్య రాశివారు, కుంభరాశివారు. కర్కాటక రాశి వారికి శివుడి ఆశీస్సులుంటాయి. కోర్టు వ్యవహారాల్లో విజయం ఉంటుంది. ఆరోగ్య సంబంధిత సమస్యలు పరిష్కరించబడతాయి. ఉద్యోగస్తుల జాతకంలో ధనం పొందే బలమైన అవకాశాలున్నాయి. కన్య రాశి వారికి శుభవార్తలు అందుతాయి. కుటుంబంలో కొన్ని శుభ సంఘటనలు జరుగుతాయి. వ్యాపారంలో అభివృద్ధి, కారు కొనుగోలు కూడా నెరవేరుతుంది. కుంభరాశి వారికి వాహన, ఆస్తి సుఖం లభిస్తుంది. వ్యాపారంలో అభివృద్ధి ఉంటుంది. విదేశీ పర్యటనలకు వెళ్ళొచ్చు. ఉద్యోగంలో సీనియర్ల మద్దతు లభిస్తుంది. వైవాహిక జీవితంలో సంతోషం ఉంటుంది.